శైలేంద్ర అయితే కాలేజ్లో అందరినీ కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటాడు. రిషి లేని కాలేజ్ ఇంకెందుకు, రిషి లేకపోతే ఈ కాలేజ్ వద్దే వద్దు, ఎంత దీనిగా నడుస్తుంది నాన్న, ఈ కాలేజ్ని మూసివేద్దాం నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ సార్ అయితే మీటింగ్ పెడతారు. వసుధర అయితే ఎండి సీట్లో వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ సార్ ఇలా అంటూ ఉంటారు, ఏంటమ్మా వసుధర, ఏం జరుగుతుంది, నువ్వు ఆ సీట్లో కూర్చున్న నుంచి అన్నీ సతమతం జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఆ సీట్లో కూర్చోవడం ఇక్కడ ఉన్న ఎవ్వరికి ఇష్టం లేదు, ఏం చెప్తావు చెప్పు నువ్వే, ఇప్పుడు ఏం జరగాలో కూడా నువ్వే చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే శైలేంద్ర, అవును వసుధార చెప్పు, ఆ ఎండి సీట్లో నుంచి ఇప్పుడు ఎలాగైనా సరే ఆ ఎండి సీట్ని కూల్చే పని చేస్తాను నేనని చెప్పి శైలేంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వసుధార అయితే ఇలా అంటూ ఉంటుంది, సరే సార్ నేను చెప్తాను కానీ శైలేంద్ర సార్ మీకు ఏదో మెసేజ్ వచ్చినట్టుగా ఉంది, ఒక్కసారి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శైలేంద్ర అయితే ఫోన్ తీసి చూసి ఏంటి వాయిస్ మెసేజ్, ఎవరు పంపి ఉంటారు అని చెప్పి ఆ వాయిస్ మెసేజ్ని అందరి ముందు వినిపిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.